హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గ్రీటింగ్ కార్డ్ మేకింగ్ సిరీస్ 3. మనకు కావాల్సినవి పింక్ కలర్, వైట్ కలర్ పేపర్, చిన్న రెడ్ కలర్ పేపర్స్, స్కెచ్ పెన్స్, సీజర్, గమ్, పెన్సిల్. ఇప్పుడు గ్రీటింగ్ కార్డ్ చేయడానికి ఈ 2 పేపర్స్ని ఫోల్డ్ చేసి మనం ఒక హార్ట్ సింబల్ని వేసుకోవాలన్నమాట. అలాగే వైట్ కలర్ పేపర్ మీద కూడా చిన్నగా వేసుకోవాలి, కొంచెం 1 ఇంచు తక్కువగా ఉండేలాగా వేసుకొని కట్ చేయాలి హార్ట్ షేప్లో. మనం ఫోల్డింగ్ చేసి కట్ చేసాం కాబట్టి ఇంకో తెరవగానే ఇలా హార్ట్ సింబల్ వస్తుంది. మనం పింక్ కలర్ పేపర్ మీద ఈ వైట్ కలర్ పేపర్కి గమ్ చేసి అతికించేయాలి. అతికించిన తర్వాత మనం రెడ్ కలర్ పేపర్ తీసుకున్నాం, చిన్న చిన్న ఫోల్డింగ్ పేపర్ తీసుకున్నాం కదా, అవి ఫోల్డ్ చేసి 4 వైపులా మర్చి ఒక లీఫ్ షేప్లో మనం కట్ చేస్తే ఇలా ఫ్లవర్ వస్తుంది. ఈ ఫ్లవర్ని ఒక రేఖ వరకు మధ్యలో కత్తిరించి దాన్ని ఒక రేఖ మీదకి ఇంకొక రేఖ వచ్చేలాగా అతికించాలి. ఇలా ఫ్లవర్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక వైట్ కలర్ పేపర్ బేస్ తోటి నేను ఇంకో ఫ్లవర్ తయారు చేస్తున్నాను. ఆ బేస్ ఉన్నట్టే రెడ్ కలర్ పేపర్స్ అన్నీ ఒక 8 పేపర్స్ 10 పేపర్స్ ఉండేలాగా చిన్న చిన్నవి కట్ చేయాలి. ఇవన్నీ మనం డబుల్ ఫోల్డింగ్ వేసాం కదా, ఆ పేపర్ మీద ఫోల్డింగ్ మీద గమ్ చేసి అతికించి కొంచెం ఆరే వరకు గమ్ని అలా ఉంచాలన్నమాట. ఇప్పుడు ఆరిన తర్వాత మనం గ్రీటింగ్ కార్డ్ మధ్యలో ఈ ఫోల్డింగ్ పెట్టి అతికించాలి. ఇప్పుడు గ్రీన్ కలర్ పేపర్ తీసుకుని ఈ ఫ్లవర్కి మధ్యలో అతికించాలి, ఒక కొమ్మ ఉన్నట్టు. అలాగే 2 ఆకులు. ఇప్పుడు గ్రీటింగ్ కార్డ్ పైన ఏం చేయాలంటే 2-3 మనం ఫ్లవర్స్ ఒక 7-6 ఫ్లవర్స్ దాకా తీసుకున్నాం కదా, అవి వాటికి కొమ్మల్ని సెట్ చేసాము గ్రీన్ కలర్ పేపర్తో. ఈ ఫ్లవర్స్ అన్నీ ఒక బంచ్ ఉన్నట్టు అతికించాలి కార్నర్లో. అతికించిన తర్వాత ఒక పింక్ కలర్ పెన్ తీసుకుని మనం ఫ్లవర్కి మధ్యలో డాట్ పెట్టాలన్నమాట. అప్పుడు ఫ్లవర్ చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా గ్రీన్ కలర్ స్కెచ్ తీసుకుని వాటికి కొమ్మలు, ఆకులు వేయాలి. ఒక బంచ్ ఉన్నట్టు కిందకి కొమ్మలు వేసి పైన ఒక 2-3 ఆకులు డార్క్ గ్రీన్ తోటి వేసి మధ్యలో లైట్ గ్రీన్ దిద్దితే లీవ్స్ చూడడానికి బాగుంటాయి. ఇక లోపల భాగంలో మనం ఎవరికి వచ్చిన డ్రాయింగ్ అది వేయచ్చు. నేనైతే చిన్న చిన్న రెడ్ పేపర్ని హార్ట్ షేప్లో కట్ చేసి అవి స్టిక్ చేస్తున్నాను అన్నమాట. స్టిక్ చేసేసి మనం ఒక సైడ్ ఏమో మనం గ్రీటింగ్ కార్డు కొటేషన్స్ ఉంటాయి కదా, అవి రాయొచ్చు. నేను బార్డర్ ఒక పింక్ కలర్ పెన్ తోటి బార్డర్ కూడా వేసాను. తర్వాత మనం కొటేషన్స్ ఒకసారి పెన్సిల్తో రాసుకుని అప్పుడు దానికి స్కెచింగ్ ఇవ్వాలన్నమాట. చూడండి, హ్యాపీ న్యూ ఇయర్ 2026 అని పెట్టి చిన్నగా కొటేషన్ రాశాను. బాగుందా మరి గ్రీటింగ్? పైన హ్యాపీ న్యూ ఇయర్. ఎలా ఉందో కామెంట్ చేయండి.